డియర్ పేరెంట్స్, ఈరోజు ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ దాదాపు అందరికీ తెలుసున్నవే. తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే జాగ్రత్త చూడండి, తెలుసున్న వాళ్ళు వీడియోని స్కిప్ చేసేయండి. ఓకే, ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి? డెఫినేషన్: నెంబర్స్ which are divisible by 2 are called even numbers. ఈవెన్ నెంబర్స్కి డెఫినేషను: నెంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 2 ఆర్ కాల్డ్ ఈవెన్ నెంబర్స్. రెండు చేత భాగింపబడే సంఖ్యల్ని సరి సంఖ్యలు అంటారు. ఈవెన్ నెంబర్స్ అంటే సరి సంఖ్యలు. ఎగ్జాంపుల్ ఏంటి? 2, 4, 6, 8 ఇవన్నీ కూడా ఈవెన్ నెంబర్సే. ఒక నెంబరు ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా ఎలా తెలుస్తుంది? రెండు చేత భాగించబడుతుందా లేదా అంటే, ఆ సంఖ్యలో ఇప్పుడు ఉదాహరణకి 4636, 4636 ఇది ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా అంటే వన్స్ డిజిట్ చూసుకోండి. ఈ వన్స్ డిజిట్లో 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ వీటిలో ఏది ఉన్నా సరే ఇది ఈవెన్ నెంబర్. అంటే ఇంతకీ ఇది ఈవెన్ నెంబర్. అలాగే ఇప్పుడు 7651 ఉందనుకోండి, ఇది ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా అంటే 7651 అన్నది ఆడ్ నెంబర్ అవుతుంది. తర్వాత ఆడ్ నెంబర్కి డెఫినేషన్: ఆడ్ నెంబర్స్ which are not divisible by 2 are called odd numbers. డెఫినేషన్ కంఠస్థం రావాలి. మనకి లెక్కల్లో కొన్ని చోట్ల ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్ అట్లా ఇస్తూ ఉంటాడు. అవి మనం రాయగలగాలి అంటే మనకి ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి. ఆడ్ నెంబర్ అంటే ఏంటి? నెంబర్స్ విచ్ ఆర్ నాట్ డివిజిబుల్ బై 2 ఆర్ కాల్డ్ ఆడ్ నెంబర్స్. రెండు చేత భాగింపబడని సంఖ్యలను బేసి సంఖ్యలు అంటారు. తెలుగు డెఫినేషన్ అన్నమాట. ఎగ్జాంపుల్ 1, 3, 5, 7, 9, డాష్. ఇప్పుడు ఒక నెంబర్ ఉంది 4657. ఇది ఈవెన్ అవుతుందా ఆడ్ అవుతుందా అంటే వన్స్ డిజిట్ చూసుకోండి. ఇక్కడున్న ఇంకే 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉంటే సరి సంఖ్య, అలా కాకపోతే బేస్ సంఖ్య. దిస్ ఈజ్ ఆడ్ నెంబర్. మీకు 2 క్వశ్చన్లు ఇస్తాను. ఫస్ట్ క్వశ్చన్ 460 ఇది ఈవెనా ఆడ్డా? రెండో క్వశ్చన్ 869 ఇది ఈవెనా ఆడ్డా? ఫస్ట్ దానికి ఆన్సర్ ఏంటి, సెకండ్ దానికి ఆన్సర్ ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి. పేరెంట్స్ చాలామంది నేర్చుకుంటున్నారు. వాళ్ళు మాత్రం ఏం చేస్తారంటే కనీసం ఒక అరగంట డైలీ పుస్తకం తీసి రాసుకొని డెఫినేషన్ 5-6 సార్లు రాసుకుని కంఠస్థం పెట్టండి. మీకు బాగా వస్తుంది. మీరు ఎవరికన్నా చెప్పడానికైనా ఉపయోగపడుతుంది, పిల్లలకు చెప్పడానికైనా ఉపయోగపడుతుంది. ఇది వినడానికి ముందు పిల్లల్ని కూర్చోబెట్టి అసలు డెఫినేషన్ చెప్పమనండి. వాట్ ఈజ్ అన్ ఈవెన్ నెంబర్, వాట్ ఈజ్ అన్ ఆడ్ నెంబర్, మీకు అక్కడే తెలిసిపోతుంది మీ పిల్లడు చదువుతున్నాడా చదవలేదా. ఇవాళ చాలామంది చెప్తున్నప్పుడు పొరపాటును కూడా వినలేదు. అది ముఖ్య కారణం. రెండో కారణం, ఒకసారి చెప్పేసి తేల్చేసి లాగించేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, కొత్తది ఏది కూడా మైండ్లో రిజిస్టర్ అవ్వదు. మనం ఒకసారి చెప్పడం కాదు, ఇవాళ చెప్పాం మళ్ళీ ఒక 2 రోజులు పోయాక మళ్ళీ ఒకసారి చెప్పాలి, మళ్ళీ వారం రోజులు పోయాక ఒకసారి రివిజన్ చేయాలి, అప్పుడు గుర్తుంటుంది. టీచరు రివిజన్ చేయాలి, స్టూడెంట్ కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ సాయంకాలం ఒకసారి, మరుసటి రోజు మధ్యాహ్నం ఒకసారి, 2 రోజులు పోయాక 4 రోజులు పోయాక చేస్తూ ఉంటేనే ఇవన్నీ గుర్తుంటాయి. ఒక్కసారి వినేసినంత మాత్రాన ఏది గుర్తుండదు. ఓకే, థ్యాంక్ యూ.